ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నూతన జాతీయ పదాధికారులతో సమావేశమయ్యారు. కొత్త ఆలోచనలు, దృక్పథాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో పార్టీకి ఉన్న సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సంస్థాగత సమావేశాలు ఇలాంటి కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థాగత సమావేశాలు పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి కొత్త ఆలోచనలు అందిస్తాయన్నారు ప్రధాని మోదీ. కొత్త బృందంతో సమావేశం అద్భుతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ప్రధానికి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వాగతం పలికారు. ఇటీవల ప్రకటించిన నితిన్ నబీన్ కొత్త జాతీయ బృందంతో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. 65 మంది సభ్యులు ఈ కొత్త బృందంలో 51 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే పలు సంస్థాగత ప్రజా సంబంధ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా యువతతో మమేకం కావడమే లక్ష్యంగా యువతతో సంప్రదింపుల కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 14 ఏళ్లు పైబడిన యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాల సమన్వయ బాధ్యతను భారతీయ జనతా యువ మోర్చాకు అప్పగించారు. రాబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించారు. దీనిపై సమీక్షించేందుకు పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలతో ఇవాళ మరో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు వందే మాతరంపై దేశవ్యాప్త కార్యక్రమాలకు సిద్ధమైంది బీజేపీ. జాతీయ గేయం సమగ్రతను కాపాడేలా కార్యాచరణ రూపొందించనుంది. ఇందుకోసం బీజేపీ పలు కీలక తీర్మానాలు చేసింది. జాతీయ గేయం చరిత్ర, వారసత్వంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామని పార్టీ వెల్లడించింది. అటు వందే మాతరం 2 చరణాలే పాడుతామంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనను ఖండిస్తూ మరో తీర్మానానికి పార్టీ ఆమోదం తెలిపింది. వందే మాతరం పూర్తి 6 చరణాల గౌరవాన్ని కాపాడుతామని తీర్మానంలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వందే మాతరం చుట్టూ ఉన్న చారిత్రక పరిణామాలను ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేపడతామంటూ తెలిపింది.